రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను, నువ్వు చేసేది తప్పుడు పనులు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్స్తలేవు. రాష్ట్రంలో ఎన్ని వాగ్దానాలు చేసినావో బాగా తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు నువ్వు మోసం చేసినావు తెలిసిపోయింది అందరికి కూడా. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చుకుంటలేవు నువ్వు. 4000 పెన్షన్ లేదు, 2500 రూపాయలు ప్రతి ఆడకూతురికి ఇస్తున్న ఆ స్కీమ్ లేదు, అందరికీ ఇచ్చే రైతు బంధు లేదు, 24 hours కరెంటు దిక్కు లేదు, ఎరువులు టైంకి ఇవ్వడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు, సక్రమంగా కరెంటు ఇవ్వడం లేదు. పూర్తిగా అడ్డమైన మాటలు మాట్లాడి గెలిచినావు తప్ప, ప్రజలు మోసం చేసినావు తప్ప వేరేం లేదు. ప్రతిరోజు కేసీఆర్ గారి మీద బురద చల్లడం, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడం, ఒక టైంపాస్ వ్యవహారంగా చేస్తున్నావు తప్ప ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ మంచిగా పనిచేయాలనే ఆలోచన నీకు దిక్కులేదు. నీకు ఇప్పటికైనా ఆలోచించు. నువ్వు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసిన దొంగగా దొరికిపోయినావు. నువ్వు ఓటుకున్నోడు దొంగగా. ఇప్పుడు లైసెన్స్ తీసుకొని వచ్చినావు మళ్ళీ పోచారం దగ్గరికి. లైసెన్స్ తీసుకొని ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నావు. రెండిట్లో ఏం తేడా లేదు పెద్దగా. ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి చెప్తున్నా మీకు. ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు తప్ప వేరేం లేదు.